గొప్ప అవకాశం ఇచ్చిన ఆ దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేసుకుంటూ కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు వందనాలు తెలియజేస్తున్నామండి. వేదికను అలంకరించిన దైవ సేవకులకు పెద్దలకు నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు ఒక చక్కని విషయాన్ని తెలుసుకుందాం. ఆత్మీయత జీవితం నుండి తొలగిపోవడానికి కారణాలు మనం తెలుసుకుందాం. అయితే మానవ జీవితంలో క్రీస్తుని ఎరిగి క్రీస్తుని వెంబడించడానికి సంఘంలో చేర్చబడిన మనకు మన భక్తి జీవితానికి, మన విశ్వాస జీవితానికి, మన ఆత్మీయ జీవితానికి భంగం కలిగించేవి మూడండి. అది సంఘంలో విశ్వాసుల దగ్గర నుండి సేవకుల దగ్గర వరకు ప్రతి వ్యక్తిని క్రీస్తు నుండి దూరం చేసేవి 3 లక్షణాలు ఉన్నాయండి. 3 లక్షణాలు ప్రధానంగా. మొదటిది ధనాపేక్ష, రెండవది స్త్రీ వ్యామోహం అంటే వ్యభిచారం, మూడవది అధికార కోరిక, అధికార ఆంక్ష. ఈ 3 కూడా ఏ వ్యక్తి జీవితంలో ఉంటాయో ఆ వ్యక్తి క్రీస్తు నుండి తొలగిపోవడానికి ఈ 3 కారణాలు చెప్పుకోవచ్చు. అది సామాన్యుడి దగ్గర నుంచి సేవకుల దగ్గర వరకు ఈ 3 దేన్ని అనుసరించిన క్రీస్తు నుండి తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మన భక్తి జీవితంలో, మన విశ్వాస జీవితంలో ధనం మీద మొక్కు ఉండకూడదు, స్త్రీ వ్యామోహం వ్యభిచారం చేయకూడదు, 3 అధికారాకాంక్ష, అధికారం మీద కోరిక ఉండకూడదు. ఎందుకంటే మన జీవితం చాలా విలువైంది. ఈ విలువైన జీవితాన్ని ఈ 3 కనుక ఏదో ఒక దాని మీద మనం పడ్డామంటే ఖచ్చితంగా అది మనల్ని పాడు చేస్తుంది, మనల్ని సర్వనాశనం చేస్తుంది. ఈ 3 ప్రతి వ్యక్తి చంపుకోవాలి. చంపుకోకపోతే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. అపోస్తలుడైన పౌలు కొలస్సీ సంఘానికి రాస్తూ కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధి అయిన ధనాపేక్షను చంపివేయుడి. ఇదిగో మన భక్తి జీవితాన్ని పెంపొందించుకోవాలంటే ఏం చేయాలి? ధనాపేక్షను చంపేయాలి. ధనాపేక్షను చంపేస్తే కనుక మన ఆత్మీయ జీవితం మరుగుపడుతుందండి. బైబిల్ గ్రంథంలో చరిత్రలోకి వెళ్ళి మనం ఆలోచిస్తే ఈ ధనాపేక్షను చంపలేక కొందరు క్రీస్తు నుండి తొలగిపోయారు. మనందరికీ తెలుసు క్రీస్తు శిష్యుడైన ఇస్కరియోతు యోధ తెలుసు మనందరికీ. ఇస్కరియోతు యోధ ఈ ధనాన్ని చంపుకోలేదు, ధనం మీద మక్కువ పెంచుకున్నాడు, ధనం మీద కోరిక పెంచుకున్నాడు. తద్వారా ఏం జరిగిందంటే యేసుక్రీస్తుని వారిని 30 ఎండు నాణాలకు అమ్మేస్తాడు. తను ధనం మీద మొక్కు చేయడం వల్ల, ధనం మీద కోరిక పెంచుకోవడం వల్ల ఏం జరిగిందంటే తను ధనాన్ని చంపలేదు, ధనం మీద కోరిక చంపుకోలేక తానే చంపబడ్డాడు, తానే ఉరేసుకో చనిపోయాడు. అదే బైబిల్ గ్రంథంలోని ఇంకో సంఘటన మనం చూడగలిగితే గెహాజీ మనందరికీ తెలిసిన సందర్భమే. అది కూడా చూడగలిగితే రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 26-27 వచనాలు చూడగలిగితే, అంతటి ఎలీషా వానితో, ఆ మనుష్యుడు తన రథము దిగి నేను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రములను, ఒలీవ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుకున్నటకు ఇది సమయమా అని గెహాజీతో అంటున్నాడు ఇక్కడ ఎలీషా. ఇక్కడ ఈ పైన సందర్భంలో మనం చూడగలిగితే ఎలీషా దగ్గరికి కుష్ఠరోగి అయిన నయమాన్ వస్తాడు. నయమాన్ వస్తే ఎలీషా ఆ కుష్ఠరోగిని నయం చేస్తాడు. నయం చేసిన తర్వాత ఎలీషా దగ్గరకు వచ్చిన నయమాన్ అడుగుతాడు, అయ్యా నువ్వు నాకు కుష్ఠరోగం నయం చేసావు కనుక
నేను నీకు కానుకలు సమర్పించుకోవాలనగానే ఎలీషా అంటాడు, ఈ కానుకలు నాకు వద్దని చెప్పగానే నయమాను వెళ్ళిపోతుంటే వెనకాల గెహాజీ, ఎలీషా దాసుడైన గెహాజీ వెళ్ళి నయమాన్ దగ్గర మా గురువు గారు డబ్బులు ఇమ్మన్నాడు, కానుకలు ఇమ్మన్నాడు అని చెప్పి తీసుకుంటాడు. ఈ విషయం ఎలీషాకి తెలిసి ఎలీషా అంటున్న మాట ఇది, నా మనసు నీతో రాలేదా, నువ్వెందుకు డబ్బు మీద మక్కువ పెంచుకున్నావు అనగానే గెహాజీని 27వ వచనం చూసినట్లయితే, కాబట్టి నయమానుకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికి సర్వకాలము అంటి ఉండునని చెప్పగా వాడు మంచు వలె తెల్లనైన కుష్ఠము కలిగి ఎలీషా ఎదుటి నుండి బయలు వెళ్ళెను. ఇక్కడ గెహాజీకి కుష్ఠరోగం వస్తుంది. ఆ కుష్ఠరోగం రావడం వల్ల గెహాజీ చనిపోతాడండి. దేనివల్ల? ధనం మీద మక్కువ, ధనం మీద ఆశ పెంచుకోవడం వల్ల గెహాజీకి కుష్ఠరోగం వస్తుంది, తర్వాత చంపబడతాడండి. చూడు, క్రీస్తు నుండి తొలగిపోవడానికి ఇది చాలా ప్రమాదకరం అండి. కాకపోతే క్రీస్తుని ఎరగని వారు అయితే ఏమంటారంటే ధనం మూలం జగత్తుకి మూలం అంటారు. కానీ క్రీస్తుని ఎరిగిన మనకు ప్రేమే జగత్తుకి మూలం, ధనం కాదు. ధనం మీద మనం మక్కువ పెంచుకోకూడదు, ధనం మీద కోరిక పెంచుకోకూడదు. అలా ఉంటేనే మన భక్తి జీవితం బలపడుతుంది, మన ఆత్మీయ జీవితం బలపడుతుంది. అదేవిధంగా మన ఆత్మీయ జీవితాన్ని పడగొట్టేది ప్రధానమైన కారణం వ్యభిచారం అండి. వ్యభిచారం ఇది పాపాల్లో కల్లా అతి భయంకరమైన పాపం అండి. దేవునికి నచ్చనిది అన్నమాట ఇది. ఈ వ్యభిచారం అనేది చాలా ప్రమాదకరమైంది. ఎవరైతే వ్యభిచారం యూబులో పడతారో వారు విశ్వాస జీవితం నుండి, భక్తి జీవితం నుండి, ఆత్మీయత జీవితం నుండి పడిపోవడమే కాకుండా పాతాళానికి కూడా వెళ్ళిపోతాడు. ఈ వ్యభిచారాన్ని చంపకపోతే ఈ వ్యభిచారమే వాడిని చంపేస్తుందండి. మనందరికీ తెలుసు, రాజైన దావీదు తన జీవితంలో బెత్షెబాతో పాపం చేశాడు, వ్యభిచారం చేశాడు. ఈ వ్యభిచారాన్ని తాను విడిచిపెట్టకుండా ఒకదాని తర్వాత ఒకటి పాపం చేస్తూనే ఉండిపోయాడు. ఫస్ట్ బెత్షెబాతో పాపం చేసి బెత్షెబా భర్త అయిన ఉరియాని చంపేయడం, ఒకదాని తర్వాత ఒకటి పాపం చేయడం, ఆ పాపాలు మరింతగా దావీదుని ఎంతగానో కుంగదీస్తాయండి. ఒకానొక దినాన దావీదుకి అనేక శ్రమలు, అనేక కష్టాలు రావడానికి కారణం ఏంటంటే ఈ వ్యభిచారం అండి. ఎప్పుడైతే వ్యభిచారం చేశాడో, వ్యభిచారం చేయడం వల్ల హత్య కూడా చేస్తాడు. ఈ వ్యభిచారాన్ని తన జీవితంలో చంపుకోలేక అనేక హత్యలు చేస్తూ తమ భక్తి జీవితాన్ని నుండి తొలగిపోయి అనేక కష్టాలు పాలైపోయిన సందర్భం మనకు తెలుసుకండి. అదే దావీదు ఎలా కష్టాలు పడ్డాడో మనం చూడగలిగితే రాజుల సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం 10, 11, 12 వచనాలు చూడగలిగితే, నీవు నన్ను లక్ష్యము చేయక హిత్తీయుడకు ఉరియా భార్యను తీసుకున్నందున నీ ఇంటి వారికి సదాకాలం యుద్ధం కలుగును. నా మాట ఆలకించుము. యెహోవాకు సెలవిచ్చినదేమనగా నీ ఇంటి వారికి చూడు, ఏదైతే వ్యభిచారం చేశాడో తనకు కూడా అదే కలుగుతుంది అని చెప్పడం, అనేక కష్టాలు అనుభవించడం మనం చూసుకున్నామండి. అదేవిధంగా మనందరికీ తెలుసు అమ్నోను సందర్భంలో మనం చూసినట్లయితే అమ్నోను ఒకరిని మోహరిస్తారు. తన సొంత చెల్లిని మోహరించడం మనందరికీ తెలుసు. తన సొంత చెల్లిని పాడు చేస్తాడండి అమ్నోను ఎలా చంపబడ్డాడంటే సమూయేలు 2వ గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనం చూడగలిగితే, అదే సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనం. చూడు, తన సొంత చెల్లి అయిన అమ్నోను తన సొంత చెల్లిని సైనించడం వల్ల, పాడు చేయడం వల్ల ఏం జరుగుతుందంటే 32వ వచనం చూడగలిగితే, దావీదు సహోదరుడైన షిమ్యాకు పుట్టిన
నా ఏలిన వాడకు నీవు తలంచవద్దు, అమ్నోను మాత్రమే మరణమాయను. ఇక్కడ చూడు, తన సొంత చెల్లిని వ్యభిచరించడం వల్ల, వ్యభిచారాన్ని అతను కొనసాగించడం వల్ల తన సొంత చెల్లిని మోహరించడం, పాడు చేయడం చూసాము. అలా చేయడం వల్ల ఏం జరుగుతుందంటే ఒకానొక రోజు అమ్నోను చంపబడ్డాడు. అందుకే మన జీవితంలో వ్యభిచారం దానికి తాను చోటు ఇవ్వకూడదు. మనం భక్తి జీవితంలో నిలకడగా ఉండాలంటే ఈ వ్యభిచారాన్ని మనం చంపివేయాలి. ఏ వ్యక్తి అయితే వ్యభిచారం చంపివేస్తాడో ఆ వ్యక్తి జీవితం క్రీస్తులో చాలా దృఢపడుతుందని మనం గమనించాలండి. అదేవిధంగా అధికార ఆంక్ష, అధికార కోరిక. ఈ అధికార కోరిక వల్ల కూడా మనిషి దేవుడి నుంచి వైదొలిగిపోవడమే కాకుండా మనిషి విశ్వాస జీవితం నుండి బయటపడిపోయి సర్వనాశనం అయిపోయే అవకాశం ఉందండి. మనందరికీ తెలుసు, లూసిఫర్ సాతాను తను దేవుడున్న ఉన్నత స్థానాన్ని, దేవుడున్న ఉన్నత అధికారాన్ని కావాలని ఆశపడి అధికార కోరికను పెంచుకొని సాతాను ఏం చేస్తాడంటే దేవుని అధికారాన్ని కోరుకుంటాడు. కానీ దేవుడు ఒకరోజు ఆ సాతాన్ని భూలోకానికి నెట్టివేయబడడం, పరలోకం నుండి భూలోకంలోకి పడిపోవడం జరుగుతుంది. ఆ సాతాను అలా నాశనం అయిపోవడానికి కారణం ఏంటంటే దేవుడి అధికారాన్ని కోరుకున్నాడు. అదే చూడగలిగితే ఆ సందర్భం కూడా యెషయా గ్రంథం 14:12-15 వచనాలు చూడగలిగితే, తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నువ్వెట్లా ఆకాశం నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు, నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవునికి నక్షత్రములకు పైగా సింహాసనం కోసం హెచ్చించాడంట. కూర్చుందును, మేఘమండలం మీదకి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానంగా చేసుకుందని అనుకుంటేవి కదా. అందుకే దేవుడు ఏం చేశాడు, పాతాళానికి నెట్టేశాడు. ఎప్పుడైతే సాతాను అధికారం కోరుకుందో, దేవుని అధికారాన్ని కోరుకుందో, అప్పుడే వెంటనే దేవుడు ఏం చేశాడు, పరలోకం నుండి భూమి మీదకి నెట్టివేయబడి పాతాళానికి పడిపోవడం జరిగింది. అదేవిధంగా మనందరికీ తెలుసు, రాజైన దావీదు కుమారుడు అబ్షాలోము ఏం చేశాడండి, దావీదు బ్రతుకున్నప్పుడే రాజు స్థానం కావాలని అబ్షాలోము కోరుకోవడం మనందరికీ తెలుసు. దావీదు బ్రతుకుండగానే తన రాజరికాన్ని తీసుకోవాలని అబ్షాలోము ప్రయత్నం చేస్తాడండి. ఎందుకంటే అధికారం మీద మక్కువ పెంచుకున్నాడు. దావీదు బ్రతుకుండగానే చంపేసి ఎలాగైనా సరే రాజును అయిపోవాలని అబ్షాలోము కోరుకున్నాడు. అదేవిధంగా ఆ అధికారం తాను చెంపుకోలేక తానే చంపబడ్డాడు. ఆ సందర్భం కూడా మనం చూడగలిగితే సమూయేలు రాసిన 2వ గ్రంథం 18వ అధ్యాయం 14-15 వచనాలు చూడగలిగితే, కొట్టి చంపేశారండి. చూడండి, దావీదు బతుకుండగానే అబ్షాలోము రాజు అయిపోవాలని కోరుకున్నాడు. తన అధికారం మీద ఆంక్ష వల్ల తన అధికారాన్ని చంపుకోలేదు, తానే చంపబడ్డాడు. దేవుడు అధికారం కావాలని కోరుకోవడం తప్పు కాదు, కానీ దేవుడి దగ్గర ఆ అధికారం దేవుడే ఇస్తాడనే విషయాన్ని మర్చిపోయాడు అబ్షాలోము. కాబట్టి చంపబడ్డాడు. మనందరికీ తెలుసు, వాక్య భాగంలో తను తాను తగ్గించుకున్నాడు, హెచ్చించబడతాడు. ఆ వాక్యం చూడగలిగితే లూకా సువార్త 14:11 వచనం చూడగలిగితే, తను తాను హెచ్చించుకుని ప్రతివాడును తగ్గింపబడును, తను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడినని మనకు తెలుసు. దేవుడు తగిన కాలమందు తను బలిష్ఠించి దీన మనసుకై ఉంటే ఒకానొక సమయంలో దేవుడు మనకి ఒక ఉన్నత స్థానాన్ని ఇస్తాడు. మనం ముందుగానే అది కావాలి ఇది కావాలని అధికారం పోకూడదు. మన స్థానం ఎక్కడుందో దేవునికి తెలుసు. మనం దీన మనసు కలిగి ఉంటే ఒకరోజు మనకి ఉన్నతమైన స్థానం ఇస్తాడు. ఆ విషయం మనం చూడగలిగితే పేతురు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం, మొదటి పత్రిక క్షమించండి. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద ఎలా ఉండాలి, దీన మనసు కలిగి ఉండాలి. మనం తెగ్గు ఉంటే ఒకానొక రోజు మనల్ని దేవుడు హెచ్చిస్తాడండి.
మనం హెచ్చించుకోకూడదు. మనకి అధికారం కావాలని ఆంక్ష ఉండకూడదు. ఎప్పుడైతే మనం అలా ఉంటామో పాతాళాన్ని పడిపోతాం, నాశనానికి వెళ్ళిపోతాం. మనం తగ్గి ఉండాలి అన్ని విషయంలో. అధికారం మీద మక్కువ ఉండకూడదు. ఇలాగా ఏ వ్యక్తి అయితే ఈ 3 లక్షణాల్లో ఏ ఒకటైతే అవలంబిస్తాడో ఆ వ్యక్తి ఖచ్చితంగా దేవుడి నుంచి తొలగిపోతాడండి. ధనం మీద మక్కువ ఉండకూడదు, స్త్రీ వ్యామోహం ఉండకూడదు, అధికారం మీద కోరిక ఉండకూడదు. ఈ 3 లక్షణాలు విశ్వాస దగ్గర నుంచి సేవకుడి దగ్గర వరకు చాలా చాలా ప్రమాదకరం అండి. ఏ లక్షణం ఉన్నా సరే ఆ వ్యక్తి ఖచ్చితంగా దేవుడి నుంచి పడిపోతాడు. కాబట్టి మన భక్తి జీవితాన్ని, మన విశ్వాస జీవితాన్ని, మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవాలంటే ఇటువంటి లక్షణాన్ని మన జీవితంలోనికి తీసుకురాకూడదు. మనం ఎప్పటికప్పుడు తగ్గుతూ ఉండాలి. దేవుడు ఒకానొక రోజు తగిన సమయం అందు మనకి మంచి స్థితిని ఇస్తాడు. మంచి స్థితియే కాదు, పరలోకంలో మంచి బహుమానాలు కూడా ఉన్నాయంట. కాబట్టి దేవుడు మొదటి రాకడలో పాపుల కోసం వచ్చాడు, మనందరికీ తెలుసు. కానీ రెండో రాకడలో పరిశుద్ధుల కోసం వస్తాడు, పరిశుద్ధుల కోసం వస్తారు. మనం అందరూ పరిశుద్ధతగా బ్రతికితే ఒకానొక రోజు దేవుడు రెండో రాకడలో వచ్చి మనల్ని, సంఘంలో ఉన్న మనల్ని ఏం చేస్తాడో ఎత్తబడతాడు. కాబట్టి విశ్వాస జీవితంలో మనం ఈ లక్షణాలు లేకుండా ఉంటే మన సంఘంలో మనం తగ్గించుకొని దీన మనసుకులే ఉన్నాం అనుకో, పరిశుద్ధంగా బ్రతికామనుకో, ఒకానొక రోజు మనం ఎత్తబడతాము, దేవుని రాజ్యానికి కొనుక్కోబడతాము. కాబట్టి మనం అందరం ఇటువంటి లక్షణాల నుంచి మనం వైదొలిగి మన భక్తి జీవితాన్ని, మన విశ్వాస జీవితాన్ని, మన ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకోవాలని మనసారా కోరుకుంటూ నా ఈ మాటలు ముగించుకుంటున్నాను. తలలో వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం.